అందరికీ నమస్తే అండి. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మాయి. ఈరోజు వీడియోలో టేస్టీ రవ్వ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్లో అండి కొలతల్లో మీరు రవ్వ లడ్డు చేస్తే ఇంకా వేరే ఎక్కడ వెతకాల్సిన పని లేదు, ఎక్కడ చూడాల్సిన పని లేదు, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. 100% పక్కాగా సూపర్ టేస్టీగా సాఫ్ట్గా రవ్వ లడ్డుని తయారు చేసుకోవచ్చు. రవ్వ లడ్డు అనేది చాలా తక్కువ రోజు నిల్వ ఉంటుందండి. బట్ ఈ ప్రాసెస్లో చేస్తే మీకు రవ్వ లడ్డు బయట పెట్టినా కూడా కనీసం అట్లీస్ట్ 1 మంత్ అయినా స్టోర్ ఉంటుంది. ఎన్ని రోజులైనా ఈ రవ్వ లడ్డు అనేది గట్టిపడదు. సాఫ్ట్గా మృదువుగా నోట్లో వేసుకుంటే జారిపోతూ ఉంటుంది. మన ట్రెడిషనల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఈ రవ్వ లడ్డుని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఇలాంటి స్పెసిఫిక్ రెసిపీస్ అనేవి నేను మన ఛానల్లో ముందు మీకు చూపిస్తానండి. స్పెషల్గా ఈ పిండి వంటల్లో రవ్వ లడ్డు అనేది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అనమాట. ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు చేసినా అదే టెక్స్చర్లో అదే టేస్ట్లో వస్తూ ఉంటాయి. అసలు ఆలస్యం చేయకుండా ఈ మృదువైన రవ్వ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన కొలతల ప్రకారమే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు దాకా జీడిపప్పు, కిస్మిస్ వీటిని కలిపి వేసుకొని దోరగా వేయించుకోవాలి. సన్నటి సెగ మీద నిదానంగా మంచిగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యి అలాగే ఉంచి ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల దాకా బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వను వేసుకొని దోరగా నిదానంగా 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి. మీరు రవ్వని ఎంత బాగా వేయించితే లడ్డు అంత బాగుంటుంది. మంటని అసలు పెంచకుండా సన్నటి సెగ మీద అలా వదిలేసేయకుండా గెరటితో మధ్యలో కదుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకుంటూ రవ్వంతా కూడా ఈవెన్గా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. ఇల్లంతా కూడా గుమాయించేస్తుందండి. మంచి స్మెల్ వస్తుందన్నమాట. మీరు రవ్వని చక్కగా వేయిస్తే ఇక్కడ మీరు కలర్ చూస్తే అర్థమైపోతుంది. తెల్లగా ఉండే రవ్వ లైట్ గోల్డెన్ షేడ్ వస్తుంది కదా. ఇలా వేయించుకున్న రవ్వలోకి మనం ఏ కప్ అయితే తీసుకున్నామో రవ్వని అదే కప్పు 1.5 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. వీలైతే కొబ్బరి వెనక ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి తురుముకోండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం రబ్బుగా గ్రైండ్ చేసుకుంటే ఇలా కొబ్బరి తురుము అనేది వచ్చేస్తుంది. లేదంటే కొబ్బరి కూరలోనైనా కొబ్బరి తురుముకోవచ్చు. నేను 2 కప్పుల రవ్వకి మీడియం సైజులో ఉండే ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకున్నాను. దాన్ని తురుముకొని ఆ కొబ్బరి తురుముని ఇందులో వేసేస్తున్నాను. కొలుచుకుంటే 1.5 కప్పు వచ్చింది. మీరు 1 కప్పు నుంచి 1.5 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవచ్చు. బట్ కొంచెం పచ్చి కొబ్బరి తురుము ఎక్కువగా ఉంటే రవ్వ లడ్డు అంత టేస్టీగా ఇంకా బాగుంటుంది. ఇలా రవ్వలోకి పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత మళ్ళీ తిరిగి 10 నిమిషాల పాటు సన్నని సెగ మీద రవ్వతో పాటుగా కొబ్బరిని వేయించుకోవాలి. అవసరమైతే 1 టీ స్పూను లేదా 2 టీ స్పూన్లు దాకా నెయ్యి కూడా ఎక్స్ట్రా వేసుకోండి. నిదానంగా గరిటెతో కదుపుతూ అడుగు పట్టకుండా వేయించండి. బాగా వేయించుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూను యాలకుల పొడిని వేసుకోండి. ఇదంతా నేను తయారు చేసుకోవడానికి నాకు 20 నుంచి 25 నిమిషాలు టైం పట్టిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి ఇందాక డ్రై ఫ్రూట్ పెట్టుకున్న బౌల్లోకి ఇవి కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ లడ్డు కోసం మనం పాకం పట్టాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/3 దాకా పంచదారని తీసుకోవాలి. ఇందులోనికి 1/2 కప్పు దాకా నీళ్లు కూడా పోసి స్టవ్ని ఆన్ చేసుకొని పంచదార కరిగేంత వరకు కదుపుతూ ఉండండి. సన్నటి సెగ మీద పంచదారని కరగనివ్వాలి. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. మనం నీళ్లు ఎక్కువ పోయలేదు కాబట్టి వెంటనే పాకం అనేది వస్తుందన్నమాట. ఇలా లేత తీగ పాకం వచ్చిందో లేదో ఇలా చేతి మధ్యలో పెట్టుకొని చూసుకోవాలి. ఇందులోకి పక్కన ఉంచిన రవ్వని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. చిన్న మంట మీద ఇలాగే గెరటితో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచాలి. ఈ పాకంలో కాస్త రవ్వ ఉడికితే చాలు. ఇలా కొద్దిగా దగ్గరగా పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మధ్యలో గెరట్లతో తిప్పుతూ కాస్త చల్లారనివ్వాలి. ఒక 5 నిమిషాలు మన చేత్తో పట్టుకోవటానికి వీలుగా ఉండేటట్లు చల్లారనివ్వాలి. ఆ తర్వాత చేత్తో కొంచెం గట్టిగా ఉన్న చోట చేత్తో మ్యాష్ చేసుకుంటూ ఉండేటట్లుగా చల్లారిపోయిందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత చేత్తో మ్యాష్ చేసుకుంటూ లడ్డూల కింద చుట్టేసుకోవాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూ చుట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. చల్లారే కొద్దీ కొంచెం గడ్డల కింద ఫామ్ అవుతాయి. అలాంటప్పుడు చేత్తో ఇలా గడ్డలు మాష్ చేస్తూ పొడిగా చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. చాలా సులువుగా ఈ లడ్డు చుట్టుకోవచ్చు. అది మొత్తం రవ్వ లడ్డు ఈ వీడియో క్లిప్లో చూపిన విధంగా లడ్డూల కింద మీకు నచ్చిన సైజులో నచ్చిన విధంగా చుట్టుకోండి. ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే 8 బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఇందులోకి మనం యూజ్ చేసింది పచ్చి కొబ్బరి. లడ్డూలు ఎలా నిల్వ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. రవ్వతో పాటుగా మనం కొబ్బరిని కూడా వేయించుకున్నాం కాబట్టి చెమ్మంతా పోతుంది కాబట్టి చాలా అలాగే పాకం పట్టి
చేస్తున్నాం కాబట్టి ఆ లడ్డూలు చెడిపోయే ఛాన్సే ఉండదు. ఈ రవ్వ లడ్డూలు ఎంతో సాఫ్ట్గా, ఎన్ని రోజులైనా ఈ రవ్వ లడ్డూలు ఇంట్లో మృదువుగా ఉంటాయి. అంతేనండి, ఎంతో మృదువైన పర్ఫెక్ట్ రవ్వ లడ్డూల్ని మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఈ రవ్వ లడ్డూని తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్లో ఇవ్వటం మాత్రం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.